హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సార్ ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్ ఈరోజు మా సండే వచ్చి 8:30కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక సుశాంత్ కోసం పోహా అయితే చేశాను. ఇంక మేము నైట్ మిగిలిన బిర్యానీ అయితే తినేసాం అనమాట. ఇక వాడికి కూడా పోహా పెట్టేశాను. ఆ తర్వాత 11కి అలా మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట. ఈ 11 కాదు 11:30 అబోనే అయిపోయింది. సో ఇక తర్వాత మార్కెట్కి వెళ్తే ఎప్పుడు ఉండే ప్లేస్లో అయితే మార్కెట్ పెట్టలేదన్నమాట. సో ఇక అక్కడ కనుక్కుంటే వేరే దగ్గర పెట్టారని చెప్తే అక్కడికి వచ్చేసాం మేము. అక్కడ ఎందుకు పెట్టలేదంటే ఇంతకుముందు గుడి దగ్గర పెట్టేవాళ్ళు మార్కెట్ అనేది. ఇప్పుడైతే దసరా వస్తుంది కదా, సో గర్భా అయితే ఇక్కడ నేర్చుకుంటారు, అలాగే గర్భా ఆడుతూ ఉంటారు. అందుకని అక్కడ ఖాళీ చేయించి అయితే ఇక్కడ పెట్టారంట. సో ఇంకా అక్కడ నుంచి మేము కావాల్సిన కూరగాయలన్నీ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదనమాట, చాలా హెవీగా ఉంది ఎండ అయితే. ఇంకా అలానే తీసుకొని వచ్చామన్నమాట కూరగాయలు. तीसना किलो होता है क्या? कितना है? 30 किलो आपको 30 किलो किलो नया आएगा किलो. बीस नहीं क्या लो. అరే టమాటా గిచ్చేసాడు. గైస్ ఇక ఇంటికైతే వచ్చేసాం. ఇక వస్తానే చికెన్ అయితే తీసుకొచ్చాం అనమాట. సో ఇప్పుడు చికెన్ చెయ్యాలి. చికెన్ చేయాలంటే ఇప్పుడు చాలా టైం పట్టుద్ది. మాకు ఇప్పుడు అరౌండ్ 12 అయిపోయింది. సో గైస్ ఇక్కడైతే చికెన్ క్లీన్ చేసి పెట్టేశాను. ఇక్కడ మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు, వంటగదిలో సామాన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ సర్దుతున్నాడు అనమాట. ఏ శిశాంత్, ఇందులో మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం ఒక 10 మినిట్స్ అలా. అప్పుడు ముక్కలకైతే బాగా పడుతుంది. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా అనమాట. టేస్ట్ కూడా ఏమి తగ్గదు, టేస్ట్ కూడా బాగుంటుంది. కారం వేసా, పసుపు వేసా, కొంచెం మసాలా, అలాగే తర్వాత సాల్ట్, ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే తర్వాత కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. సో మా 6 స్పూన్లు అన్నీ ఎత్తేసాడు, 1 స్పూన్ కనిపించకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చి కొంచెం పెరుగు, ఓకే. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. బాగా ప్రతి ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి మేము లంచ్ చేసేసరికి 2 అయిపోద్ది. ఇవాళ సండే కదా, కొంచెం ఎలా అయినా లేట్గానే లెగుస్తాము. సో ఎందుకని ఇవాళ 8:30 అయిపోయింది లేచేసరికి. లేచిన దగ్గర నుంచి అయినా మా శిశాంత్ గారు బాగా చికాకు చేశాడనమాట. అందుకని కొంచెం లేట్ అయింది. వెళ్దాము అనుకునే టైంలో మళ్ళీ కింద ఆంటీ వచ్చేసి పని చేయడానికి వచ్చారు. దానికోసం మళ్ళీ ఒక 1/2 అవర్ 1 అవర్ ఆగాల్సి వచ్చింది. ఇంకా మార్కెట్కి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 12:45 అయిపోయింది. చికెన్ అయ్యి మొత్తం అంతా తినేసరికి 2 అయిపోద్ది. సో సండే అనుకుంటాం కానీ సండే అస్సలు వెంటనే గడిచిపోద్దండి టైం. మిగిలిన రోజులే కొంచెం గడవు. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకున్నాం.
ఈలోపు శిశాంత్ గాడి కోసం అయితే రైస్ పెట్టేస్తాను. వాడు చికెన్ అయితే తిండు, సో అందుకని వాడికి ఎగ్, బాయిల్డ్ ఎగ్ పెట్టేసి ఇక ఆలు కలిపి రైస్ చేసేస్తాను. ఫస్ట్ అయితే శిశాంత్ కోసం రైస్ కోసం ఆలు అయితే కట్ చేసేసుకున్నాం. ఇక్కడ మా వాడు తేనె కోసం అలా చిందులేస్తున్నాడు. వాట్ యు వాంట్? హనీ చెప్పు. హనీ నీ హనీ హనీ హనీ. యు వాంట్ హనీ? యు వాంట్ హనీ? ఓకే. ఇప్పుడు కర్రీలో ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం. ఇంకెన్నిసార్లు పెట్టాలి? ఇంకొద్దు, చాలు. నాన్న వస్తాడు, లాగు. నాన్న వచ్చాక తిందాం. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మేము కన్నప్ప మూవీ చూస్తూ అయితే తినేసాము. ఆ కన్నప్ప మూవీ చూస్తే మధ్యలో నేను నిద్ర వచ్చేసింది అనమాట. సో ఆ సినిమా ఏంటో నాకేం అర్థం కాలేదు. మీకు ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్లో చెప్పండి. ఇంక అందరం కలిసి నిద్రపోయి 6కి అయితే లేచాం అనమాట. ఇంక లేచేసరికి మా వారు అయితే ఏం చేస్తున్నారో చూడండి. చెక్కలకి అయితే కలుపుతున్నారు అనమాట. మేము లేచేసరికి ఆ పని అయితే చేస్తున్నారు. శిశాంత్ నువ్వు కూడా విసుకో. నోట్లో కాదు, చేత్తో ఒత్తాలి పిండి. ఇక నాన్న చేసినట్టు చేయాలి. వెరీ గుడ్, చెయ్యి. అమ్మో వద్దు వద్దు వద్దు. అరే సౌండ్ వస్తుంది కానీ ఏం చేయట్లేదు. మళ్ళీ చిరాకు. వద్దు, నాన్నకి హెల్ప్ చేయి, హెల్ప్ చేయి. వత్తాలి, నాన్న ఎలా వత్తుతున్నాడు అలా వత్తాలి. సరే ఇంకా తీసేయి, చాలులే. కానీ అదిగో నువ్వు దానికోసమా తీసింది? ఇక ఇద్దరం కలిసి చెక్కలైతే చేసామండి. ఇంక ఈ మధ్యలో శశాంత్ గారు వచ్చి నన్ను అస్సలు చేయనివ్వట్లేదు. ఒక 5 సెకండ్స్కి ఒకసారి వచ్చి అమ్మ అమ్మ అని ఏదో చెప్తూ ఉన్నాడు, తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట. మధ్యలో ఏంటంటే ఇంకా పిలిచి నన్ను కూర్చోమంటున్నాడు. అక్కడ వాడు వెళ్ళనివ్వట్లేదు. ఒకసారి ఇంక అట్లానే వెళ్తున్నానని చెప్పేసి చేయి పట్టుకొని అలానే కూర్చున్నాడు అనమాట, వెళ్ళొద్దు అని చెప్పి. ఇక ఎక్కువ ఇంకా మా వారైతే చేశారు. ఇంకా నేనైతే కొంచెం మధ్యలో వచ్చి సపోర్ట్ చేశాను అనమాట. ఇక మా చెక్కలు కంప్లీట్ అయ్యేసరికి 8:30 అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత శశాంత్ గారికి కూడా ఫుడ్ తినిపించేసి ఇక అందరం స్నానం అయితే చేసేసి
కొంచెంసేపు అయితే ఇదన్నమాట. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 వరకు అయితే కామెంట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.